కొండాపురం గ్రామం విజయమ్మ గారి ఆశ్రయంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి అంజయ్య పేరు మీద మాకు వికలాంగులకు వృద్ధులకు మాకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి పండ్లు ఫలాలు అన్ని ఇచ్చారు. గ్రామంలో ఇందిరా అనేటువంటి అనాథాశ్రమంలో ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనాథాల కొరకు మనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మనకు ఆల్రెడీ యూట్యూబ్లో జనరేట్ అయినటువంటి అమౌంట్, అలాగే మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి, పేదవారు కాదులే కానీ ఎవరు లేనటువంటి అనాథలకు మనం భోజనం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మనము ఇక్కడికి వచ్చాం. ఆల్రెడీ మీరు చూశారు కదా, ఇప్పుడు ఆల్రెడీ వంటలు రెడీ అయితేనే ఆల్రెడీ అన్నం అయిపోయింది, సాంబార్ అయిపోయింది, కూర అయింది, పండ్లు వాళ్ళ కోసం రెడీగా ఉన్నాయి, అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కనుక ఇంకొద్దిసేపట్లో భోజనం కూడా వారికి ఏర్పాటు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు కూడా వీలైతే ఈ ముకుందాపురం, ఇది మునగాల మండలంలో ఉంటుంది, సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే భోజనం ఇక్కడ ఒకరోజు స్పాన్సర్ చేయాలనుకుంటే సహకరించండి. ఇక్కడ మీరు సంప్రదించినట్లయితే మీకు వాళ్ళ నెంబర్ కూడా వీలైతే మీకు కింద వీడియోలో మెన్షన్ చేస్తా. ఎవరైనా సరే ఒక్కరోజు వీలైతే, ఎందుకంటే మనం చాలాసార్లు ఎంతోమందికి ఎన్నో రకరకాల ఫంక్షన్లతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి భోజనాలు పెడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఇలా ఏదో ఒక రోజు మనము వీళ్ళకి భోజనం పెట్టడం వల్ల, అంటే మామూలుగా కొందరు అంటారు పుణ్యం దక్కుద్ది అంటారు, చూసినారా? అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఇప్పటివరకు మేము కొంతమందితో మాట్లాడాం. కొంతమంది కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఎవరు లేని అనాథాలకి ఇక్కడ బ్రతుకుతున్నారు. కనుక దయచేసి ఒక్కరోజు మీకు వీలైతే, ఏదో నెలలోనో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరాలు ఒక్కరోజు మీ కుటుంబంలో సంవత్సరంలో ఏదో ఒకటి స్పెషల్ డే ఉంటుంది. కనుక ఆ స్పెషల్ డే సందర్భంగా వీళ్ళకి భోజనం పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. వీలైతే తప్పకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి ఆహారం కొరకు ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. కనుక దయచేసి సహకరించండి. వాళ్ళైతే ఏం సహకారం కోరలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను చూసి నేనే ఆలోచన చేశాను. ఇది చెప్తే అందరికి చెప్తే అందరూ చూస్తారు కదా, అందరూ సో చాలామంది ఎవరైనా ఒకవేళ వీలైతే భోజనం పెట్టడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచన. సో ఈరోజు మరి ఈ రీతిగా భోజనం ఏర్పాటు చేయడానికి దైవజనులు పెద్దలు మరి ప్రవీణ్ పగడాల అన్న గారు కూడా ఒక ఇన్స్పైర్గా, ఎందుకంటే అన్న చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి, దానిలో ఒక భాగమే మరి ఈరోజు ఇలా ఏర్పాటు చేశాం. కనుక మీరు చూడవచ్చు, ఇదంతా కూడా ఇందిరా అనాథ మరియు వృద్ధాశ్రమం. ఓకే ఓకే, అయితే ఇప్పుడు కోడలు చూడట్లే. ఎంత ఆస్తి సంపాదించినావు మరి? 5 ఎకరాలా పొలం? 5 ఎకరాలు కోడళ్ళ కొడుకులకు ఇచ్చేసిన. బిడ్డ కూడా ఉందా? మరి బిడ్డ అన్న చూడట్లేదు నిన్ను? వాళ్ళు కూడా చూడట్లేదు. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? మరి 3 సంవత్సరాల సంది ఇక్కడే ఉంటుంది. రామినేని అంజయ్య రామచంద్రనగర్ కష్టజీవిగా పేరుంది. మమ్మొదిలి పరలోకమెల్తివయ్యా, నీ జ్ఞాపకాలు పదిలం నేనేనాటికి మరువం, నీ జ్ఞాపకాలు పదిలం నిన్నేనాటికి మరువం.
ఊరు అడుగుతుంది వాడాడుగుతుంది ఎక్కడెళ్ళిపోయినవో అంజయ్య దుఃఖమాగాకున్నదో రామినేనింటిలో రత్నమంటి వాడు మాయమయ్యినాడని ఊరంతా నిన్ను దలసినారయ్యా ఊరు అడుగుతుంది వాడాడుగుతుంది ఎక్కడెళ్ళిపోయినవో అంజయ్య దుఃఖమాగాకున్నదో రామినేనింటిలో రత్నమంటి వాడు మాయమయ్యినాడని ఊరంతా నిన్ను దలసినారయ్యా పరలోకాన ఉన్న నీ భార్య రామనరసమ్మను చూడనికి అంజయ్య పయనమైపోయినావా కష్టము తప్ప కల్మషమెరుగని పెరిగింటి బిడ్డవయ్యా నీ పేరు మాసిపోనీయమయ్యా రామచంద్ర నగరు రందితో ఉన్నది నీ సడగానరాక నీ మంచి మరువలేకున్నరయ్యా పంట పొలాలలో మందు కొట్టాలంటే నీ పేరే గుర్తుకొచ్చే రైతుకు కష్టమంటే నీవయ్యా అడుగుతుంది వాడాడుగుతుంది ఎక్కడెళ్ళిపోయినావో అంజయ్య దుఃఖమాగాకున్నదో రామినేనింటిలో రత్నమంటి వాడు మాయమయ్యినాడని ఊరంతా నిన్ను దలసినారయ్యా ఎవ్వరే పని చెప్పి పిలిచినా గాని కాదనక వెళ్ళేదయ్యా నలుగురు మెచ్చిన మనిషివయ్యా చిన్న పెద్దలను ప్రేమతో పిలిచేటి గుణమే నీకున్నదయ్యా ఏ దారినొస్తావో చెప్పవయ్యా బక్క పరసానున్న బలశాలి నీవయ్య రామినేని అంజయ్య మా కోసము మళ్ళీ రావాలయ్యా అర్ధాంతరంగా నీ ఆయు సాగునని మేమెప్పుడనుకోలేదో హుషారుకే మారు పేరు నీవో అడుగుతుంది వాడాడుగుతుంది ఎక్కడెళ్ళిపోయినావో అంజయ్య దుఃఖమాగాకున్నదో రామినేనింటిలో రత్నమంటి వాడు మాయమయ్యినాడని ఊరంతా నిన్ను దలసినారయ్యా నీ కొడుకు జాన్పాలు కోడలు శైలజ తల్లడిల్లుతున్నరో అంజయ్య తలకిందులైతున్నరో బిడ్డలు సుజాత సునీత అల్లుడు రాంబాబును చూడయా నిన్నిడిసి గడియ ఉండలేరయా మనువల్లు మనువరాలు లవు విశాలు గోపి సతీషు రమేషు మౌనిక మానస శ్వేత మూని మనువల్లు తాను సుని రూపం తాతయ్య జడ యాడని వెతుకులాడుతున్నారు